నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను విజయ్ శంకర్. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేయి కలుపుతూ చోటేభాయ్ కోసం బీజేపీ కలిసి పనిచేస్తోంది. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరు మెదపరు. రేవంత్ మీద ఈగ వాలకుండా కమలనాథులు కాపాడుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చేతిలోనే కమలముంది. ఇది తాజాగా బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ను కౌంటర్ చేస్తూ మోదీ మాటలపై కేటీఆర్ వేసిన సెటైరికల్ ట్వీట్ సారాంశం. అంతేకాదు, చోటేభాయ్కు అంటే రేవంత్ రెడ్డికి వ్యూహకర్తగా, కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలుగా తెలంగాణలోని బీజేపీ నేతలు ఏమాత్రం విశ్రమించకుండా పనిచేస్తున్నారని కేటీఆర్ ఇదే ట్వీట్లో సంచలన కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్కు బీజేపీ నేతలు కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్తో కలిసి ఉంటే ఈ పాటికి కేటీఆర్ చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవారని బండి సంజయ్, రఘునందన్లు ఘాటుగా రిప్లై ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న మూడు ముక్కలాటలో ఇలాంటి కామెంట్స్ సర్వసాధారణమయ్యాయి. తరచూ బీజేపీ కాంగ్రెస్ దొందేనని బీఆర్ఎస్ విమర్శలు చేస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసిపోయాయని కాంగ్రెస్ ప్రతి విమర్శలకు దిగడం కామన్. ఇక కాంగ్రెస్ కేసీఆర్ పాలనకు పెద్దగా తేడా లేదని కిషన్ రెడ్డి కౌంటర్లు వేస్తుంటారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కన్ఫ్యూజన్లో పడేది మాత్రం రాష్ట్ర ప్రజలు. ఇంతకీ మూడు ముక్కలాటలో ఎవరి దోస్తెవరు, ఎవరివి చీకటి రాజకీయ ప్రయోజనాలు? నాతో పాటు చర్చించడానికి ఓరుగంటి చంద్రశేఖర్ గారు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మరికొద్దిసేపట్లో యాదగిరి గారు, బీఆర్ఎస్ నేత, కేవీఎస్ చారి గారు, కాంగ్రెస్ నేత, ఇద్దరు కూడా యాడ్ అవుతారు. ముందుగా చందు గారితో మాట్లాడదాం. చంద్రు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నట్లున్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తారా? హలో, ఎస్ వినిపిస్తోంది. యా, చందు గారు ఎలా చూస్తారండి? చాలా క్లియర్గా అటు కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఒక్కటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ రాష్ట్ర పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్, అరే జాతీయ పార్టీని వాళ్ళు చెప్పుకుంటున్నారు. రెండు జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ ఒకటిగా పనిచేస్తున్నాయి కేవలం బీఆర్ఎస్ని తొక్కడానికి. చోటేభాయ్, అక్కడ ఉన్నటువంటి బడేభాయ్ అయినటువంటి మోదీతో కలిసి ముందుకు వెళ్తున్నారు. కేవలం బీఆర్ఎస్ టార్గెట్గా వీళ్ళిద్దరూ రాజకీయాలు నిలుపుతున్నారు అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను అసలు ఎలా చూస్తారు మీరు? ముందుగా ఒకవైపు కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంటే, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటున్నారు. అసలు మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీలు ఏ పార్టీలతో కలిసి పనిచేస్తున్నాయి అనే విషయంలో తెలంగాణ ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని కలిపి ఉంచాలి, ఈ దేశంలో జాతీయ భావం అనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఓ కమిట్మెంట్ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ. దానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, ఈ దేశం నుంచి ఇంకో దేశాన్ని ఏర్పాటు చేయాలి, ఈ దేశంలో అల్లకల్లోలు సృష్టించాలనేటటువంటి ఆలోచనతో పనిచేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రపంచం తలకిందులైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ఆస్కారమే లేదు. రెండవది, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈనాటి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పొత్తు కలిసి పనిచేస్తుంది, ఇంటర్నల్ ఒప్పందాలు ఉన్నాయనే మాటలు వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కానీ, ఏ మీటింగ్ లో కానీ, ఏ సందర్భంలో కానీ బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి దాఖలాలు, సందర్భాలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేసింది. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో ఈ బీఆర్ఎస్ చూపిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఆర్థిక శాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాలు తెలంగాణ ప్రజానికానికి తెలుసు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హరీష్ రావు మంత్రి హోదాను అనుభవించినటువంటి సందర్భాలు తెలంగాణ ప్రజానికం మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళం చేయాలనేటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మానుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం తోటి కలిసి పనిచేసినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. అంతేకాకుండా ఎంఐఎం పార్టీని ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పింది. ఎంఐఎం పార్టీని కేసీఆర్ ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పిన సందర్భంలో ఎంఐఎం పార్టీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది.
అంటే ఎవరైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఈ సందర్భంగా మనం బట్టబయలు చేయడం జరుగుతా ఉన్నది. ఇక్కడ చందు గారు ఒక విషయం, చందు గారు, మీరు బహిరంగంగా ఉండేటువంటి పొత్తులకు సంబంధించి లేకపోతే గతంలో ఎవరెవరు కలిసి పోటీ చేశారు మాత్రమే చెప్తున్నారు. కాకపోతే చర్చంతా కూడా ఈరోజు తెలంగాణలో లోపాయికారి ఒప్పందాలు ఎవరి మధ్య ఉన్నాయి? బీఆర్ఎస్ అనగదొక్కడానికి మరి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో ఒకటయ్యాడా, లేకపోతే బీఆర్ఎస్ నేతలతో కలిసి కాంగ్రెస్ ని గద్దె దింపడానికి ఇటు బీఆర్ఎస్ బీజేపీ దగ్గర అయ్యాయా? ఈ చర్చ కదా జరిగేది. లోపాయికారి ఒప్పందాలకు సంబంధించి చర్చ జరుగుతోంది. అంటే వాళ్ళ విమర్శలు అవి బహిరంగంగా పొత్తులు వేరు. భారతీయ జనతా పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ప్రజల పక్షాన్ని పనిచేసింది. కాంగ్రెస్ ప్రజల పక్షాన్ని పనిచేస్తారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నించడం మానేసి బీజేపీ ఒక్కటయ్యాయి. ఒత్తిడి చేసి బీఆర్ఎస్ సామర్థ్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి ఒక రకమైనటువంటి గేమ్ ప్లే చేస్తున్నారు. ఎందుకంటే ఉనికి ప్రయత్నం చేస్తా ఉన్నది. కనుక ప్రజా సమస్యల పైన కొట్లాడి ప్రజల్లో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తుంది కనుకనే ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పైన విశ్వాసం ఉన్నది. ఓకే అండి. సో మనతో పాటు యాదగిరి గారు కూడా యాడ్ అయ్యారు, కేవీఎస్ చారి గారు కూడా యాడ్ అయ్యారు. నమస్కారం అండి. చారి గారు వినిపిస్తోందా? చారి గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. ఎస్, చారి గారు ఎలా చూస్తారండి ఈ విమర్శను? అంటే యాదగిరి గారు చెప్పండి. యాదగిరి గారు ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఏం కామెంట్ చేస్తోందంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి మోదీతో కలిసి బీఆర్ఎస్ ని రాజకీయంగా అనగదొక్కడానికి కుట్ర చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకనే బడాబాయ్ చోటాబాయ్ ఈరోజు కలిసి ముందుకు వెళ్తున్నారనేటువంటి విమర్శ మీ పార్టీ నుంచి వినిపిస్తోంది. అసలు మీరు ఎలా చూస్తారు? దీనికి సంబంధించినటువంటి విశ్లేషణను మీరు ఎలా చేస్తారు? అసలు ఏమనుకుంటున్నారు? రాజకీయాల్లో ఎవరు ఎవరితో కలిసి ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? యాదగిరి గారు సార్ చెప్పండి. సో ఏమంటారండి? అంటే మీరు అదే విధంగా కాంగ్రెస్ కలిసి ఉన్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు, మీరు బీజేపీ కలిసిందని కాంగ్రెస్ అంటోంది, లేదు ఆ రెండు పార్టీలు కలిసాయని మీరు అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు, ఎవరు ఎవరితో కలిసిరు, ఎవరితోటి ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. ఇప్పుడు దానికి ఉదాహరణే ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడ్డ ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన యాదగిరి గారు ఒక్క నిమిషం. ఆయన ఓటుకు నోటు యాదగిరి గారు కుదిరితే కారు ఒక పక్కకి ఆపుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తారా? సిగ్నల్ డిస్కనెక్ట్ అవుతుంది మధ్య మధ్యలో. కొంచెం ఓకే. ఇప్పుడు బీజేపీ డైరెక్షన్ లో మాత్రమే రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరు చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మొత్తం మీదకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు పన్నాగం పన్నీరు గాని కాంగ్రెస్ బీజేపీ తోటి ఎలాంటి అసలు ఏమీ కాదు. ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నది. కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నది. వీళ్ళు కావాలని ఏదో రకంగా ఒక్కసారి వీళ్ళు చెప్పిన అబద్ధపు హామీలతోటి ప్రజలు మోసపోయారు కాబట్టే ఈ రోజు ఆలోచనలో ఎక్కడ ఉన్నా కూడా అదానికి అమ్మని అదాని చోర్ అని చెప్పి వాళ్ళ జాతక బడులు తీసుకొస్తాడు మన రేవంత్ రెడ్డి గారు నాయకుడు. ఓకే, రైట్ యాదగిరి గారు. అలాంటి నాయకులతోటి అంటేగాగేదో పార్టీకి. ఓకే యాదగిరి గారు, సరే మీరు కొంచెం ట్రావెల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకుంటాం. మీలోపు ఒక్కసారి చందు గారితో మాట్లాడదాం. చందు గారు, ఈరోజు మీ రఘునందన్ గారి ట్వీట్ మీరు కూడా చూసుంటారు. ఆయన ప్రధానంగా ఏం చెప్పారంటే, ఒకవేళ మేము కాంగ్రెస్తో నిజంగానే కలిసి ముందుకెళ్ళుంటే, లేకపోతే ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉండింటే ఈ పార్టీకి కేటీఆర్ ఇలా ట్వీట్లు చేస్తూ ఉండేవాడు కాదు, జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడు అంటూ కామెంట్స్ చేశారు.
అంటే మీ పార్టీ తరపున మీరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్కి బీజేపీకి పొసగడం ఏంటనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే రాజకీయ వర్గాల్లో ఈరోజు చర్చ ఏంటంటే గతంలో అంటే రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థ అయినటువంటి ఒక సంస్థలో పనిచేశారు కాబట్టి అదంతా కూడా కలిసి ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి చర్చ కూడా ఉంది. ఏం చెప్తారు చందు గారు? చందు గారు ఎస్ ఇదే కామెంట్స్కి సంబంధించి మీరేం చెప్తారు? యాదగిరి గారు, చందు గారు వినిపిస్తోందా? యాదగిరి గారు మీ ఫోన్ ఒకసారి మ్యూట్ లో పెట్టుకుంటారా? మ్యూట్ లో పెట్టండి, చందు గారితో మాట్లాడిన తర్వాత మాట్లాడవచ్చు. ఓకే. ఎస్ చందు గారు, అంటే ఈరోజు ట్వీట్ చూసినట్లయితే రఘునందన్ గారు ట్వీట్ చేస్తూ కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే కేటీఆర్ ఇలా ట్వీట్లు చేస్తూ ఉండేవాడు కాదు, జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడు అంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి బహిరంగంగా మీ నేతలు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు ఎప్పటికప్పుడు ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. కాకపోతే రాష్ట్రంలో ఒక చర్చ ఉంది. రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితం ప్రారంభంలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థతోటి కలిసి పనిచేశారు కాబట్టి ఆయనకు ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మోదీకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నంలో ఉన్నారు, లేకపోతే మోదీ బీజేపీ రేవంత్ రెడ్డిని దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ లోపాయికార ఒప్పందాలు జరుగుతున్నాయటువంటి విమర్శ జరుగుతుంది. మీరేం చెప్తారు? రఘునందన్ గారి ట్వీట్కి సంబంధించి కావచ్చు, జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు చందు గారు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం దేశభక్తులను, జాతీయవాదులను, దేశం మీద ప్రేమ ఉన్నదని, ఈ దేశం కోసం పనిచేసేటటువంటి వ్యక్తులను నిర్మాణం చేసి తయారు చేసేటటువంటి ఒక కర్మాగారం. ఒక వ్యక్తికి నిర్మాణమైన తర్వాత రాజకీయ స్వేచ్ఛను కోరుకునేటువంటి వ్యక్తులు ఆయా పార్టీలకు వాళ్ళ యొక్క ఇష్టాలకు వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఉన్నట్టు వారు రాజకీయ శిలలో ఎస్ యాదగిరి గారు, యాదగిరి గారు వినిపిస్తోందా? ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే చెప్పండి. ఎస్ ఎస్ అంటే ప్రధానంగా కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఒకటనేటువంటి మాట ఎలా మాట్లాడతారు అనేది ఆ రెండు పార్టీలు కూడా, ఎందుకంటే జాతీయ స్థాయిలో మేము ఏ విధంగా రాజకీయ ప్రత్యర్థులం. చందు గారు ఒక్క నిమిషం అండి, మ్యూట్లో పెట్టండి. అంటే జాతీయ స్థాయిలో ఏ విధంగా మేము ప్రత్యర్థులం ప్రతి ఒక్కరికి తెలిసింది. అసలు పూర్తిగా విభిన్న ధృవాలుగా ఉండేటువంటి రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి, ఏదో ఒక పార్టీని ఇక్కడ అనగదొక్కడానికి అనేది పూర్తిగా అవాస్తవం అనేది ఆ రెండు పార్టీలు కూడా మూకుమ్మడిగా చెప్తున్నటువంటి మాట. సో మీరు ఎలా చూస్తారండి? అంటే ఎలా కలిసి ఉంటాయి అసలు కాంగ్రెస్ బీజేపీ అనేవి పూర్తిగా రాజకీయ ప్రత్యర్థులు కదా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అని చెప్పడానికి మొదటి ఉదాహరణే కేంద్ర ప్రభుత్వం తోటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటిసారి పోయి వచ్చిన తర్వాత తెలంగాణకు రాగానే అమిత్ షా గారి మీద ఉన్న కేసును ఎత్తివేసారు. అదే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ రాగానే ఘన స్వాగతం పలికి हमारा छोटा भाई मोदी हमारा बड़ा भाई मैं छोटा भाई आपका మద్దతు हमारा कुछ चाहिए అని చెప్పేసి ఏ విధంగానైతే పొగిడిండో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. మీరు మోడీ గారి డైరెక్షన్ లో నేను నడుస్తాను, మోడీ గారి మద్దతు కావాలని చెప్పి తెలంగాణ సమాజం ముందటే ఆయన బహిరంగంగా చెప్పిండు. అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదో అదే విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుల్డోజర్ రాజ్యాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చినాడు. ఎక్కడ ఏది చేయాలనుకున్నా కూడా మోడీ గారి డైరెక్షన్ లోనే చేస్తున్నాడు. ఎందుకంటే రేపు ఏ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన సీఎం పదవి ఆయనకి ఇచ్చినారు. ఒకవేళ ఏదైనా సీనియర్ నాయకులు వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేసి సీఎం సీటు ఒకవేళ తీసుకునే అవకాశం ఉంటే ప్రతిపక్ష ఈ రోజున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి కుమ్మక్కై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి మహారాష్ట్రలో షిండే ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మరో షిండే లాగా కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి మళ్ళీ బీజేపీ మద్దతుతోటి ముఖ్యమంత్రి కావాలని చూస్తుండు. కాబట్టి బీజేపీ జాతీయ నాయకులతోటి జాతీయ పెద్దలతోటి కలిసి పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాదు అని అనుకున్నప్పుడు
మరి 100 కోట్ల రూపాయలు ఆయన స్కిల్ యూనివర్సిటీకి ఏ విధంగా తీసుకున్నాడు, మళ్ళా 40 రోజుల తర్వాత నేను దాన్ని వాపస్ ఇస్తున్నా అంటున్నాడు. రాహుల్ గాంధీ గారేమో చౌకీదార్ చోర్ హే అదాని అని చెప్తాడు. మరి అదే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను పక్కకు పెట్టేసి అదే అదాని తోటి ఈయన దోస్తాని చేస్తాడు. మరి 13,200 కోట్ల రూపాయలు మరి అది పెట్టుబడులు తీసుకొచ్చిండు కదా, మరి అవి కూడా రద్దు చేసుకుంటాడా? ఎక్కడ ఏం చేసినా కూడా మోడీతోనే ఖచ్చితంగా లోపాయికారి ఒప్పందం ద్వారానే వీళ్ళిద్దరు కలిసి జాతీయ పార్టీలను కలిసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని, ఈ తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. రెండు జాతీయ పార్టీలు మనమే యాదగిరి గారు పన్నాగం మరొక చర్చ కూడా ఉంది. రాష్ట్ర ప్రజలు విఘ్నులు, వీళ్ళ యాదగిరి గారు ఖచ్చితంగా బొంద పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా యాదగిరి గారు ఒక్క క్వశ్చన్ అండి, భూస్థాపితం చేయడానికి ఓటు అనే ఆయుధం తోటి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, అంటే యాదగిరి గారు బీజేపీ పైన కావచ్చు, లేకపోతే జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పైన కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను లేకుండా ఐదర్ వాళ్ళతోటి పొత్తులో భాగంగా ఆయన ముందుకు వెళ్ళాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసి రెండు జాతీయ పార్టీలే పోటీ పడాలనేటువంటి విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి రెండు జాతీయ పార్టీలని ఒక విమర్శ అయితే ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళారు, మరికొన్ని రాష్ట్రాల్లో ఐదర్ పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీని విచ్ఛిన్నం చేయడం, ఇలా జరుగుతూ వస్తుంది. సరే, వాళ్ళ వ్యూహాలు అవి. కాకపోతే ఈ విమర్శకు సంబంధించి మీ పార్టీ తరఫున రేపు బీఆర్ఎస్కు కూడా ఇదే పరిస్థితి రాబోతుందా? ఐదర్ పొత్తులో భాగంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, లేకపోతే బీఆర్ఎస్ని రెండుగా చీల్చి చేసేటువంటి ప్రయత్నమైనా జరగవచ్చు. అంటే హరీష్ రావుని ఒక వర్గంగా తీసుకొని ఏదైనా పార్టీ ముందుకు వెళ్ళే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా ఉంది. మీరు ఎలా చూస్తారు ఏదైతే ఆ పార్టీలపైన విమర్శల్ని? అసలు మీ పార్టీ ఎంత బలంగా ఉంది ఈ విషయంలో? సార్, మా పార్టీ బలంగా ఉన్నది, స్ట్రాంగ్ గా ఉన్నది. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తిప్పి కొట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో ఒక్కడే నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, కవిత గారు కానివ్వండి, మేమందరం నాలాంటి కార్యకర్తలు కానివ్వండి, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, పార్లమెంట్, రాజ్యసభ ప్రతి కార్యకర్త కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకే పనిచేస్తున్నాము. తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే అది పనిచేస్తున్నాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి హామీలు ఇచ్చిర్రో వాళ్ళు ఆ రైతుల హామీలను విస్మరించినప్పుడు దానికోసం కూడా కేసీఆర్ గారి ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి ఆదేశాలతోటి తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని చీల్చడానికి వాళ్ళతోటి ఎక్కడ ఏది జరగదు. అలాంటి లీకులు ఇస్తారు. మొన్ననే చెప్పిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎక్కడో ఏదో రకంగా బాంబులేస్తున్నాం, తూసు బాంబులేస్తున్నాం. ఏ బాంబులు వేసినా ఏం కాదు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీదనే వేసుకొని వాళ్ళే సెల్ఫ్ గోల్ అవుతారు. కానీ మా పార్టీని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళ తరం కాదని చెప్పేసి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే యాదగిరి గారు. ఎస్, చందు గారు, ఒక ట్వీట్ కేటీఆర్ గారు ఏదైతే చేశారో ఒక్కసారి ఆ ట్వీట్ని మీకు చదివి వినిపిస్తాను. దానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం చేయి కలుపుతూ చోటేబాయి కోసం మీరు అంటే బీజేపీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా కానీ ఒక్కరు కూడా నోరు మెదపరు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలకు సంబంధించి, రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలకు సంబంధించి ఆయన చేసినటువంటి విమర్శ, రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా చూసుకుంటారు. మీ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ట్విట్టర్ వేదికగా ఏం చెప్తారు? ముందు వీరు అన్నగారు మల్లెపాత అన్నగారు చెప్పారు, ఒక్కసారి ఆ మాట సమాధానం చెప్పారు. తప్పకుండా వీళ్ళు ఒకటే నాయకత్వం అని చెప్పాను. మేము అదే చెప్తున్నామండి. రాష్ట్రంలో ఒక్కరే నాయకులు ఉన్నారు, ఆయన నాయకత్వంలో రెండు పార్టీలు నడుస్తున్నాయి అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వారి నాయకత్వంలో నడుస్తుంది. అందుకోసానికే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏం చెప్పారు? విశ్లేషణలో అవినీతి జరిగిందని చెప్పారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం దాని చర్యలు ముఖ్యమంత్రి అయ్యాక చర్యలు కోరడం విఫలమై జనవాడ ఫామ్ హౌస్ అనేది తిరుగుతున్న జీవో పరిధిలో కట్టిందని చెప్పి ఆ రోజు ఆ పైన కెమెరా గాల్లోకి ఎగిరేసి దాన్ని డ్రోన్ గాల్లోకి ఎగిరేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రి అయినాక దాంట్లో చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నాడు. ఆ రోజు గొర్రెల ముఖ్యమంత్రి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం చర్యలు తీసుకోవడానికి ఇబ్బంది పడతావు. అంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు నడుస్తున్నాయనే విషయం క్లారిటీకి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఏం చేయాలంటే, రేవంత్ రెడ్డికి మన కేటీఆర్ గారు మాట్లాడే మాటలు ఏంటంటే రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ మద్దతు చేస్తుందని మాట్లాడతాం.
ఒకవేళ భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారికి కనుక మద్దతు చేసినట్లయితే మా నాయకులు చెప్పినట్టుగా ఇక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ అంటే కానీ ఇలా మార్కెట్లో తిరగకపోతూ మాట్లాడకపోయిన విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు బురద అనేటటువంటి ప్రయత్నం ఇదంతా చేస్తా ఉన్నారు. గతంలో కేటీఆర్ మాటగా చెప్పారు, ఏమన్నారు, ఆర్ఎస్ బ్రదర్స్ అని రేవంత్ రెడ్డి సంజయ్ అన్నది కలిపి. కేటీఆర్ గారికి ఒక విషయాన్ని సూటిగా చెప్పదలుచుకున్నా, బండి సంజయ్ గారి మీద బురదల్లే ప్రయత్నాన్ని మానుకోవాలి. బండి సంజయ్ గారు స్వతహాగా కష్టపడి నాయకుడికి కేంద్ర మంత్రి స్థాయికి ఎత్తినటువంటి వ్యక్తి. నీకు మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ గారి మీద మాట్లాడే నైతిక హక్కు లేదనే విషయాన్ని కేటీఆర్ ఒక్కసారి గ్రహించాలి. బండి సంజయ్ ఇట్లానే కంటిన్యూ చేస్తానని, బండి సంజయ్ కమలపు లాంటి వ్యక్తి, నువ్వు ఎంత బురద చల్లితే అంత ఎరువుగా మార్చుకొని ఆ పువ్వు వికసిస్తుందే తప్ప వాడిపోతున్న విషయాన్ని కూడా కేటీఆర్ ఒకసారి గుర్తుంచుకోవాలి. చందు గారు, ఒక విషయం అండి, మీరు గతంలో అంటే ఏదైతే గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పైన ఎంతలా పోరాటం చేశారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చూశారు. ఒక చర్చ కూడా ఏం జరుగుతుందంటే ఎక్కువ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకే స్థాయిలో కష్టపడ్డాయి బీఆర్ఎస్ని దింపడానికి. కాకపోతే ఎక్కువగా క్రెడిట్స్ అన్ని కూడా కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ అధికారం లేకొచ్చింది. ఆ క్రెడిట్స్ని యూజ్ చేసుకోవడంలో ఎక్కడో బీజేపీ ఫెయిల్ అయ్యింది. కాకపోతే ప్రభుత్వం పైన పోరాడింది అనేటువంటి ఒక మంచి మాట అయితే మీ పార్టీకి సంబంధించి ఉంది. కాకపోతే కాంగ్రెస్ అధికారం లేకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ పైన మీ పోరాటం ఏ విధంగా జరిగిందో కాంగ్రెస్ పైన ఆ స్థాయిలో జరగడం లేదు అనేది ఒక విమర్శ. ఏం చెప్తారు దానికి? 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజా సమస్యల పైన గతంలో ఉద్యమాలు చేసింది, రాబోయే ఉద్యమాలు చేస్తా ఉంది. 1వ తారీఖు నుంచి రాబోయే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ గడిచిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు వచ్చిన పంగనాపుల మీద, తెలంగాణ ప్రజలకు చేసిన మోసాల మీద, తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాల మీద మేము ఉద్యమాలు చేయబోతా ఉన్నాం. పచ్చిగుడ్డు ప్రభుత్వాన్ని గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే 10 ఏళ్ళు గడిపిండో ఈ రేవంత్ రెడ్డి కూడా సరే సంవత్సర కాలం ఇద్దాం, మన ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడ్డది కదా, ప్రజలకు న్యాయం చేయడానికి సమయం ఇద్దాం ఆలోచనలో భారతీయ జనతా సంవత్సర కాలం చేసిన ఈ ప్రస్తుతాన రైతు సమస్యలు తీరలేదు. సంవత్సర కాలం గడిచిన తెలంగాణ దళిత బతుకులు మారలేదు. సంవత్సర కాలం గడిచిన తెలంగాణలో బీసీలు విద్యార్థుల బతుకులు మారలేదు. సంవత్సర కాలం గడిచిన తెలంగాణలో నిరుద్యోగుల బతుకులు మారలేదు. కాబట్టి ఈ రాబోయే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెకు గల్లికి ఏజెంట్గా దోచితే ఆల్రెడీ సమగ్ర సర్వే చేసి ఆ సమగ్ర సర్వే మధ్య ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యను మేము సర్వే చేసి తీసుకున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి ప్రజల ముందు రాబోయే రోజులను గడ్డదించే మార్గంలో ముందుకు పోతుంది. లాగొచ్చి ఈ మద్దతిచ్చే పరిస్థితి ముందు ఈ కాంగ్రెస్ పార్టీని ఉద్యమాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. ఓకే అండి, యాదగిరి గారు, అంటే బీఆర్ఎస్ని ఎక్కడో కార్నర్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఏదైనా ఒకవేళ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నా కానీ అది బీజేపీ ఫిల్ చేస్తుందే కానీ బీఆర్ఎస్ సైడ్ అయిపోయినట్లే, కేవలం కాంగ్రెస్కి బీజేపీకి మధ్య భవిష్యత్తు పోటీ అంతా నెలకొని ఉందని కాంగ్రెస్ నేతలు కొంతమంది బహిరంగంగా కామెంట్ చేసినటువంటి విషయాన్ని కూడా గమనించాం. బీజేపీ వాళ్ళు కూడా పదే అదే చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, భవిష్యత్తులో మేము వస్తామని తప్పించి ఇంకా బీజేపీకి ఎక్కడ బీఆర్ఎస్కి ఎక్కడ స్కోప్ లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎలా చూస్తారు యాదగిరి గారి వ్యాఖ్యలు మీ పార్టీకి సంబంధించి? సార్, ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కు స్కోప్ వస్తుంది అని అంటే దానికి ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్లకు కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు, బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు గెలిచారు. మరి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి 8 మంది ఎంపీలు ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలుసు. అదే విధంగా ఈ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకోబడిన 8 మంది ఎంపీలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఈ ఒక సంవత్సరం లోపల 11 నెలల్లో 28 సార్లు ఢిల్లీకి పోయొచ్చాడు. 28 రూపాయలు కూడా తీసుకురాలేని ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విఫలమైంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఏదైతే నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉన్నాయో అంతకు మించి 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకురాలని ఈ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా ఈ రోజు కేంద్రంలో 2 మంత్రులు ఉండి 8 మంది ఎంపీలు ఉండి జిహెచ్ఎంసీలో 4 ఎంపీల నుంచి 448 మంది ఎంపీలు ఉన్నా కూడా జిహెచ్ఎంసీకి ఏమైనా ప్రత్యేకంగా అత్యధికంగా నిధులు తీసుకొచ్చిరా?
అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ ఎంపీలు ఎన్ని అత్యధిక నిధులు తీసుకొచ్చారు. అదే విధంగా ఈ రోజు తన రేవంత్ రెడ్డి గారి గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏపీకి ఎన్ని నిధులు తీసుకుపోతుండ్రు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎన్ని నిధులు పోతున్నాయి. మరి నేను ఈ కేంద్ర ప్రభుత్వం తోటి సఖ్యతగా ఉండాలి, కేసీఆర్ గారు సఖ్యతగా లేడు కాబట్టి మనకు నిధులు రాలేకపోయినాయి అని చెప్పేసి చెప్పుకునే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి సఖ్యతతో ఉండి 28 సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాన్ని ఒక్కసారి మానుకోవాలి. హైదరాబాద్ మేయర్ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి పోతుంది. వీళ్ళు కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టడం దాని మీద ప్రశ్నించరు. ఎందుకోసానికి చీకటి ఒప్పందం ఉంటేనే కదా వీళ్ళ రహస్య ఏజెండా బయటపడుతుందని చెప్పి ఆ ముచ్చడి చెప్పి కాలవేళ విషయ ప్రయత్నం ఉంటారు తప్ప వీళ్ళ చీకటి ఒప్పందాన్ని మాత్రం బయట పెట్టడానికి మాత్రం ధైర్యం రా. వీళ్ళు మాట్లాడరు. మీరు కాంగ్రెస్ అంట కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఒప్పందం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీద ఈగ వాళ్ళనిస్తలేదు కదా బీజేపీ పార్టీ. ఒకవేళ చీకటి ఒప్పందం బీజేపీ కాంగ్రెస్ కు ఉన్నది కాబట్టి ఈ రోజు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తలేదు, కోర్టులో కేసు రిజిస్టర్ చేస్తలేదు. అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక అబద్ధపు హామీలు ఇచ్చి అమలు పరచకపోయినా కూడా ఈ రోజు నోరు మెదపత్తలేదు. అదే విధంగా అక్రమ చెరువులు అని చెప్పేసి హైడ్రాన్ తీసుకొచ్చి పేదల గూడ్లు కూలగొడుతున్నా కూడా బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండని చెప్పేసి రఘునందన్ రావు గారు వాళ్ళ పార్టీ ఎంపీ వాళ్ళకు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నాడు. అదే బీజేపీ నాయకులు నోరు మెదుపుతలేరు. పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు మాత్రమే స్పందించారు. మిగతా వాళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు. ఈ రోజు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తలేరు? బీజేపీ జాతీయ నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు కానివ్వండి, రాష్ట్ర ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ మెంబర్లు కానివ్వండి, ఈ రోజు ప్రభుత్వం ఎందుకు అమలు ఏదైతే హామీ ఇచ్చిన పథకాలను అమలు పరుస్తలేదు? రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఎందుకు ఇస్తలేదు? రైతులకు రైతు భరోసా ఎందుకు ఇస్తలేదు? దళితులకు మహిళలకు 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేదు? మరి పూర్తి స్థాయిలో ఎందుకు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 400 బీజేపీ పార్టీకి ఎందుకు ప్రశ్నిస్తలేదు? యాదగిరి గారు వారిని అడుగుదాం, చందుని అడుగుదాం ఒకసారి. చందు గారిని ఎన్నికలు వచ్చిన సంస్థల ఎన్నికల్లో యాదగిరి గారు ఒకసారి చందు గారిని అడుగుదాం ఇదే విషయం. సిద్ధంగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఓకే ఎస్ చందు గారు చెప్పండి. అనేక ప్రశ్నలు వేశారు కదా, ఏ విషయంలో కూడా ప్రశ్నించట్లేదు అనేది వారి ఆరోపణ, ఏం చెప్తారు దానికి? తెలంగాణ రైతు సమస్యల మీద ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ, తెలంగాణ నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నించింది భారతీయ జనతా పార్టీ. దానికి లైవ్ విట్నెస్ బండి సంజయ్ కుమార్ గారు ఆ రోజు మనం చూసినాం మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర జరిగినటువంటి ఉద్యమం. కేటీఆర్ మీదగా అనేటువంటి మాట్లాడకపోతే ఏమవుతుందో ఏమనుకుంటారనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టినట్టు మాట్లాడి ప్రెస్ కు మాట్లాడి కథ కాలం వెళ్ళేసి తప్పితే నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన సందర్భాలు మరేమి లేవు. ఇక్కడ యాదగిరి గారు పూర్తిగా మాట్లాడండి, క్రాస్ టాక్ చేస్తే వినపడదు. సంజయ్ గారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నూతన సచివాలయంలో ఉన్నటువంటి తూములు కేసీఆర్ గారు కట్టించినటువంటి ఒక్క నిమిషం యాదగిరి గారు మద్దతు ప్రకటించారు. రైట్ యాదగిరి గారు వారు పూర్తిగా చెప్పిన తర్వాత మీకు అవకాశం వస్తుంది, మీరు మాట్లాడొచ్చు. చందు గారు ఏదైతే చెప్పదలుచుకున్నారో చెప్పనివ్వండి. చందు గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇవి రెండు నిదర్శనం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం తో మంటగాగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అని అఫీషియల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీలు మేము ఎంఐఎం తో కలిసి పనిచేస్తున్నామని అఫీషియల్ గా చెప్పినప్పుడు ఇంకా లేవున్నదాన్ని ఇంకా చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఇవి రెండు ఒకటే పార్టీలు ఒకటే గూటి కింద పనిచేస్తారని చెప్పడానికి ఇంతకుముందు నన్ను కూడా చెప్పిండ్రు ఈ రాష్ట్రం ఒకటే నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పిండ్రు. మేము అదే చెప్తున్నాం, ఒకటే నాయకత్వం కేసీఆర్ నాయకత్వం చెప్తా ఉన్నాం. అది తెలంగాణ ప్రజానికానికి కూడా తెలిసింది. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ తో కలిసి పనిచేసిండ్రు. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులతో కలిసి పనిచేసినట్టు పెడితే వీళ్ళే చెప్పారు. రేవంత్ రెడ్డి అఫీషియల్ గా చెప్పింది కదా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ బతికిచ్చిందే నేనని, టీఆర్ఎస్ పార్టీకి పైసలు ఇచ్చా పార్టీని కాపాడిందని రేవంత్ రెడ్డి అనేక సందర్భాలలో చెప్పారు. ఇంకా మళ్ళీ మేము రేవంత్ రెడ్డితో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ వేరు బీఆర్ఎస్ పార్టీ వేరు అంటే ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు వేరు అయినట్లే కనుక వేరే కనుక అయినట్లయితే హైదరాబాద్ ఉన్నారు, వారు
కాంగ్రెస్ పార్టీకి పోయినప్పుడు వీళ్ళు ఎంత విశ్వాసం పెట్టినప్పుడు దాని మీద ఎందుకు స్పందించకూడదు? ఎందుకు అని అంటే కేకే గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి, కేటీ గారు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి. ఇది అంటే రెండు వేరు వేరు కాదండి, చూస్తున్నాయి. కానీ వీరి ఆలోచన విధానం, వీరి నడవడిక, కలిసి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం ఓకే చందు గారు ఒక్క విషయం అంటే ఇందాక యాదగిరి గారు అడుగుతూ ఒక విషయాన్ని హైలైట్ చేశారు. హైడ్రా విషయంలో మీ ఎంపీలు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్స్ చేశారు. మేము మా ఒక్క పార్టీ మాత్రమే వాళ్ళు చేసేది పూర్తిగా తప్పు, పేదల పక్షాన నిలబడ్డాం అని చెప్తూ వారు చెప్పినటువంటి మాటలకి ఆ కౌంటర్కి ఏం చెప్తారు మీరు చందు గారు? హైడ్రా విషయంలో మేము 100% స్పందించలేదు. మేము ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసినాం. ఇక్కడ మేము తీసుకొచ్చి హైటెక్ సిటీలో ఇంకో కారణం మన ఈ కుక్కట్పల్లి ప్రాంతం దగ్గర ప్రాంతాల్లో ఎక్కడో ఈ పేదల ఇల్లు కూల్చేసారు. కానీ నేను ఏమంటున్నా, ఓవైసీకి సంబంధించిన బిల్డింగ్ లేదా కూల్చలేదు అని అంటే నేను ఆయన కూల్చలేదు, ఈయన అడగలేదు, మేము అడుగుతా ఉన్నాం. ఓవైసీ లాంటి ఇల్లు కూల్చకపోవడం వెనక ఆశ్చర్యం ఏమిటి? అడగకపోవడం వెనక ఈ కేటీఆర్ గారి యొక్క ఆలోచన విధానం ఏమిటో చెప్పాలి ఫస్ట్. అది చెప్పకుండా పేదల ఇల్లు కూల్చేస్తున్నాం, పేదల ఇల్లు కూల్చేసినప్పుడు మేము ప్రశ్నించాం, మీరు కాదు మాట్లాడింది. పేదల ఇల్లు కూల్చేసినప్పుడు మేము పోయినా ఒక నిద్ర చేసినాం, పేదల ఇళ్లలో వాళ్ళ బతుకులకి తెలిసినాం, మేము పేదల పక్షాన్ని నిలబడి కొట్లాడినాం. కానీ మీరు ఓవైసీకి వంట వాడుతూ ఓవైసీ యొక్క ఆస్తులను కాపాడే. ఓకే రైట్ చందు గారు. ఎస్ యాదగిరి గారు మీరేం చెప్తారండి ఈ వ్యాఖ్యలకి సంబంధించి? మీరు ఇందాక కూడా ఏదో చెప్తూ మధ్యలో కట్ చేశాను, నేను కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఓవైసీ గారిని ఎందుకు కూలగొట్టలేదని చెప్పి సోదరుడు చెప్తుండు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉన్నదండి? హైడ్రా ఎప్పుడు పెట్టారండి? హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా. మరి ఓవైసీ గారిని కూలగొట్టవలసిన బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ప్రశ్నించవలసింది ఎవరిని? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఎందుకు ప్రశ్నిస్తలేరు? మూసీ నది పొంటి ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ వాళ్ళ స్టాండ్ చెప్పవలసిన అవసరం ఉంది. మూసీకి 1,50,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని బీజేపీ పార్టీ సమర్థిస్తుందా? అదే విధంగా మూసీ నుంచి 55 కిలోమీటర్లు మరి అక్కడ ఉన్నటువంటి ఇండ్లను కూలగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రకటిస్తున్నదా? అదే విధంగా రామన్నపేటలో అంబుజా సిమెంట్ తీసుకొస్తున్నారు. బీజేపీ పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అదాని గారి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొస్తున్నాడు, దీన్ని సమర్థిస్తున్నారా? అదే విధంగా కొడంగల్లో ఫార్మా కంపెనీ కోసం భూములు సేకరిస్తున్నారు, బీజేపీ పార్టీ సమర్థిస్తున్నదా? అదే విధంగా ఫార్మా కంపెనీతో పాటు మొన్న ప్రెస్ మీట్ లో కూడా అక్కడ కూడా ఏమంటున్నాడు, అక్కడ కూడా అంబుజా సిమెంట్ పార్టీ తీసుకొస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. దళితులది గిరిజనుల ఓటు ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తున్నారా? అంబుజా సిమెంట్ ను స్వాగతిస్తున్నారా? అక్కడ ఉన్న పేద గిరిజనుల భూములను లాక్కుంటుంటే మీరు స్వాగతం పలుకుతున్నారా, సమర్థిస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించకుండా మీరు మొత్తం మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైరని చెప్తారు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందండి. బీజేపీ కాంగ్రెస్ ఒకటైందండి. మీరు రేవంత్ రెడ్డి గారి మూలాలే బీజేపీ పార్టీలో ఉన్నాయి కదండి. రేపు ఎప్పుడు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి జాతీయ నాయకులు ఎప్పుడు ఏ విధంగా ఆయన సీటుకి ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు ఆయన సీట్లను రేవంత్ రెడ్డి గారు మీ అగ్రనాయకులతోటి అందుబాటులో ఉండి వారికి అనుకూలంగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు విఘ్నులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ పార్టీ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాము. రేపు ఏ రోజైనా యాదగిరి గారు ఒక్క నిమిషం చందు గారు, ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో క్రియాశీలంగా ఉన్నటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో క్రియాశీలంగా ఉన్నటువంటి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంగా ఉద్యమాలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి దాదాపు ప్రతిపక్ష ఉదయించి ప్రతిపక్ష నాయకుడిగా నిలబెడితే ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా బాగోజులు ఏం చేస్తుండే కేసీఆర్, ఆ రోజులు ఏం చేస్తా ఉన్నాడు కేసీఆర్? దాని మీద మాట్లాడవా? ఎవరు ప్రశ్నిస్తున్నారు? ప్రజా సమస్యల మీద కదా నాయకులు కదా. ఆ కేంద్ర మంత్రులు వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాక ఈ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది లేదు, టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టింది లేదు, టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు మద్దతు ఇచ్చింది లేదు, ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్న సందర్భాలే లేవు. చందు గారు బీజేపీ స్పందిస్తలేదు, బీజేపీ మాట్లాడతలేదు.
ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కే కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కేసీఆర్ గారి ఆదేశాల మేరకే మేము అందరం పనిచేస్తున్నాము. మా నాయకుడు కేటీఆర్ గారు పనిచేస్తున్నాడు, హరీష్ రావు గారు పనిచేస్తున్నారు. రైట్ యాదగిరి గారు ఒక్క క్వశ్చన్ అండి. కార్యకర్తలు పనిచేస్తున్నారు. చందు గారు ఓకే చందు గారు కేసీఆర్ గారు వస్తే మీరేం తట్టుకుంటారు ఈ రోజు? రైట్ మాకే ఓకే యాదగిరి గారు ఒక్క నిమిషం అండి. ప్రతిరోజు కేటీఆర్ గారు ప్రజల పక్షాన ఎక్కడో ఒక దిక్కు ప్రజల మధ్యలో ఉంటున్నాడు. ఓకే. బీజేపీ పార్టీ ఎక్కడ ఉంటున్నాడు? కిషన్ రెడ్డి గారు యాదగిరి గారు ఒక్క విషయం అండి. ఉన్నాడని చెప్పి బండి సంజయ్ మీరు ఉండరు, నేను కాదని చెప్తలేను. ఇద్దరు కేంద్ర మంత్రులు ఎన్ని నిధులు తీసుకొచ్చారో దాన్ని చెప్పండి. రైట్ యాదగిరి గారు చందు గారు జస్ట్ ఏ మూమెంట్ అండి. ఒక్క ప్రశ్న యాదగిరి గారిని. యాదగిరి గారు ఒక్క ప్రశ్న. ఉన్నాడు కదా రైట్ యాదగిరి గారు గెలిపించాడు కదా, ఎన్ని నిధులు తీసుకొచ్చారో అది చెప్పండి. ఓకే చందు గారు ఒక్క నిమిషం. కేసీఆర్ గారి ఆదేశాల మేరకే మేము అందరం పనిచేస్తున్నాం. కానీ యాదగిరి గారు ప్రభుత్వం దగ్గర లేదు. యాదగిరి గారు ఇంకా తట్టుకోగలుగుతుందా సోదరా? ఓకే చందు గారు ఒక్క నిమిషం. వారినే సూటిగా ప్రశ్న పోరాటం చేయడానికి మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. మీకెందుకు? మేము పనిచేస్తున్నాం కదా కేసీఆర్ గారి ఆదేశాల మేరకే. కేటీఆర్ కానీ యాదగిరి గారు ఒక్క క్వశ్చన్ అండి. యాదగిరి గారు ఓకే యాదగిరి గారు ఒక్క ప్రశ్న. యాదగిరి గారు రైట్ యాదగిరి గారు సరే. మీకెందుకు? యాదగిరి గారు వస్తే మీరు తట్టుకోలేరు. బీజేపీ పార్టీ తట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాదగిరి గారు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నది. మీకు ఎంతసేపు చెప్పినా కేసీఆర్ యాదగిరి గారు ఒక్క నిమిషం. మీకు ఏం చేస్తారు సోదరా? యాదగిరి గారు వినిపిస్తుందా? మాకు సమాధానం చెప్పండి. మా కేటీఆర్ గారి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడుతుండు, ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర గిరిజనుల కోసం దళితుల కోసం పోరాటం చేస్తుండు. రైట్ యాదగిరి గారు మేము ఉన్నాం కదా, మాకు సమాధానం చెప్పండి. యాదగిరి గారు వచ్చేస్తే మీరు తట్టుకోలేరు. కానీ ఓకే యాదగిరి గారు తట్టుకోలేరు అనేటువంటి అదే కేసీఆర్ బయటకు వచ్చి ఈ రోజు బీజేపీ పైన మీరు చేస్తున్న విమర్శలకి లేకపోతే కాంగ్రెస్ పైన మీరు చేస్తున్న విమర్శలకి ప్రతిపక్ష నేతగా, అది కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించినటువంటి ఒక ముఖ్యమంత్రిగా వచ్చి సమస్యల్ని ప్రశ్నించడమో లేకపోతే సలహాలు ఇవ్వడమో ఎందుకు చేయట్లేదు? పదే ఆ రెండు పార్టీలు అంత ఒత్తిడి చేస్తున్నా ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. కానీ కేసీఆర్ గారి మౌనం వెనుక అర్థం ఏంటి అసలు? నేను అదే చెప్తున్నా కదా, కేసీఆర్ గారి ఆదేశాల మేరకే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, అదే విధంగా హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ప్రజల పక్షాన నిలబడుతున్నాము. ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేసీఆర్ గారి ఆదేశాల మేరకే తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. దాన్ని మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి. కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి. అదేందుకయ్యా మీరు ఇచ్చిన హామీలు దాన్ని నిలబెట్టండి. మీరు ఎవరిని ప్రశ్నిస్తారు? నేను అదే చెప్తున్నా బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ ను ప్రశ్నించండి. ఓకే చందు గారు హామీలు ఏమైనాయి? రైట్ పేదింటి అడవిస్తే ఇస్తాను కదా, ఎక్కడ పోయిందని అది ప్రశ్నించండి. కేసీఆర్ గారు వస్తలేరని అది కాదండి మీరు ప్రశ్నించేది. ఓకే రైట్ మీరు అర్థం చేసుకోండి. ఓకే యాదగిరి గారు అబద్ధపు హామీల మీద ఈ రోజు ఓకే యాదగిరి గారు ఒక్క నిమిషం అండి. గతంలో వానాకాలం రైతు బంధు రైతులకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ప్రశ్నించండి. పూర్తి స్థాయిలో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, ఎందుకు 2 లక్షలు ఇవ్వలేకపోయారు పూర్తి స్థాయిలో అని చెప్పి ప్రశ్నించండి. మీరు ఏదైతే 500 రూపాయలు చందు గారు ఒక్క ప్రశ్న అండి. మీరు 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించండి. నిరుద్యోగులకు 4000 రూపాయలు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించండి. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించి మీరు కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరు? కేసీఆర్ గారు అరే నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించు బాబా, నువ్వు నిలబెట్టుకోమని చెప్పండి. మీరు ప్రజల పక్షాన నిలబడండి. మీరు ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటి కోసం పోరాటం చేయండి. ఓకే చందు గారు రైట్ సరే. తెలంగాణ ప్రజానికి ఈ కేసీఆర్ కట్టబెట్టింది. క్యాబినెట్ హోదా జీతం తీసుకున్నటువంటి కేసీఆర్ ఇంట్లో పడడం, ఫామ్ హౌస్ లో ప్రజా సమస్యలు మాట్లాడడం, మా కేటీఆర్ వచ్చి మాట్లాడతాడు, మా ఇంట్లో పనిచేస్తాయని మాట్లాడుతాడు, మా కార్ డ్రైవర్ వచ్చి మాట్లాడు. ఇది చెట్లు ఈ తెలంగాణ సమాజానికి నమ్మింది. ప్రతిపక్ష నాయకుడిని బాధ్యత తప్ప చెప్పింది. బాధ్యత నిలబెట్టకుండా నీతో కాదు నేను ఫామ్ హౌస్ కే పరిమితం అవుతా అంటే
నువ్వు ఆ ప్రతిపక్ష హోదా అనే పదానికి అర్థం మీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎన్ని విధులు తీసుకొస్తున్నారు? అది తీసుకురా. మరి మీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేదు? మీరు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ఎందుకు నిధులు తీసుకొస్తలేరు? మీరు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఎందుకు అమలు ప్రశ్నిస్తలేరు? రైట్. కేసీఆర్ గారు ఎందుకు వస్తలేరని చెప్పి మాట్లాడుతున్నాం, కానీ మేము కేసీఆర్ గారి ఆదేశాలతో మేము పనిచేస్తున్నామని చెప్తున్నాము. మీరు ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారు? మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? దానికి సమాధానం చెప్పు. ఓకే. మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఓకే యాదగిరి గారు, చందు గారు ఒక్క నిమిషం అండి ఇద్దరికి. పూర్తి స్థాయిలో ఓకే యాదగిరి గారు, రైట్ రైట్ యాదగిరి గారు. ఓకే విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నారు, ఎందుకు ఓకే ఓకే రైట్ యాదగిరి గారు. సరే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా చందు గారు ఒక్క ప్రశ్న అండి. అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, చాలా మందికి ఉన్నటువంటి ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఏదైతే శివసేన నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఆ రాజకీయం నడపగలిగారు అక్కడ, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ అనే ఒక బలమైన పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని బయటికి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. తద్వారా బీజేపీ ముఖ్యమంత్రిగా రేవంత్నే రేపు మళ్ళీ తీసుకురాబోతున్నారనేటువంటి ఒక చర్చ ఉంది. అసలు మీ పార్టీ తరఫున రేవంత్ని దగ్గరికి తీసుకోబోతున్నారా, లేదా అసలు కాంగ్రెస్లో ఆ చీలిక రాబోతోందా, దానికి బీజేపీ ఏమైనా ప్రయత్నం చేస్తోందా? దీనికి సంబంధించి క్లారిఫికేషన్గా మీ నోట్ నుంచి. మహారాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉన్నది సార్. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకవేళ భారతీయ జనతా పార్టీకి వస్తా అన్నాడు. గతంలో మేము రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి వస్తా అంటే రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి తీసుకొచ్చుకున్నాం. ఆ తర్వాత ఈటల రాజేంద్ర గారిని కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతనే ఆయన పార్టీలోకి వచ్చారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ స్టైల్ ఏందనేది మీరు అబ్జర్వ్ చేశారు. మహారాష్ట్రలో చూసుకున్నట్లే మహారాష్ట్రలో షిండే వచ్చిండు, ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి షిండే అవుతాడు అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు డిఫరెన్స్ ఉంది సార్. అక్కడ మేము సిద్ధాంతపరంగా కూడా కాంగ్రెస్ పార్టీతో ఏ రోజు కూడా మేము ఏకీభవించాం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలలో శరద్ పవార్ గారు కొడుకును చీల్చలేదా అండి? అజిత్ పవార్ చీల్చలేదా? కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నటువంటి ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ గారి కొడుకును చీల్చి అక్కడ షిండే తోటి అంటగాగుతలేరా? ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తలేరా? బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తలేదా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వేరు. కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రపంచం తలకిందులైనా కూడా మద్దతు, దేశాన్ని విడగొట్టాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి, దేశాన్ని కల్పించాలి, దేశంలో ఐక్యత భావాన్ని పెంచాలి, దేశంలో జాతీయ భావాలను పెంచాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ. ఎక్కడో మోకాలకు గోడ ముందుకు ముందేస్తానంటే అది పద్ధతి కాని మాట. అది తెలంగాణ ప్రజలు చాలా మేధావులు, తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. ఏదో విషయాలు చెప్పి తెలంగాణ ప్రజలను ఇబ్బందులు పెడతామని, తెలంగాణ ప్రజలు మోసం చేయాలనే ఆలోచనలో, తెలంగాణ ప్రజలు నమ్మిస్తామనే ఆలోచనలో ఇలా బీఆర్ఎస్ నాయకులు ఉంటే అది వాళ్ళ కర్మ అనుకుంటా తప్పితే అంతకు మించి అనుకోవాల్సిన సందర్భం లేదు. అది టైం వేస్ట్ ప్రాసెస్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే ఎస్, అంటే ఫైనల్గా అసలు రేవంత్ రెడ్డి తనంతట తాను వచ్చినా కానీ రాజీనామా చేసి రావాల్సిందనేటువంటి రూల్నే పెడతారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఎస్, ఇంకేంటండి, ఇంకా అసలు వాళ్ళకు కలిసే ప్రయత్నమే లేదు, అసలు కలిసినా కానీ రాజీనామా చేసి రావాల్సిందే అంటున్నారు కదా. యాదగిరి గారు ఏం చెప్తారు? అక్కడ రాజకీయం వేరే, ఇక్కడ రాజకీయం వేరే. కేంద్ర పెద్దల ఆదేశాల మేరకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా ఆదేశాలు ఇస్తే హైదరాబాద్ లో బుల్డోజర్ రాజ్యాన్ని తీసుకురమ్మంటే తీసుకొస్తున్నారు. నేను చెప్తున్నా, కేసీఆర్ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కేసీఆర్ బాగా నుంచి బయటకు రాడు, రేవంత్ రెడ్డి సర్కార్ మీద ప్రశ్నించాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యాన్ని కేసీఆర్ ప్రశ్నించకపోయినట్లయితే కేసీఆర్ రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని క్లియర్ గా తెలిసిపోతున్నది. ఒకవేళ సంబంధం లేదని ఆలోచన పెట్టినట్లయితే బయటకు రమ్మను, బయటకు వచ్చి రేవంత్ రెడ్డి వైఫల్యాల మీద, ప్రజా సమస్యల మీద మాట్లాడమని, కొట్లాడమని మేము మద్దతు ఇస్తాం. ప్రజా సమస్యల మీద పోరాటానికి చివరికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతుగా నిలబడతారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పడ్డాడు, ఫామ్ హౌస్ లో పడ్డే రాజకీయం చేస్తాడు, పార్టీ రాజకీయాలు చేస్తాడు. రేవంత్ రెడ్డికి అన్ని ఇంటర్నల్ గా మాట్లాడుకుంటా ఈ రాష్ట్రంలో స్థితిగతుల మీద మొత్తం ఆయన డాటాను తెప్పించుకుంటాడు, మాట్లాడతాడు. మీద చీకటి కుటుంబం నడుస్తుందంటే తెలంగాణ ప్రజల నంబర్, తెలంగాణ ప్రజలు మేధావుల విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ మాట్లాడడానికి కనుక ఇబ్బంది పడ్డట్లయితే, వాళ్ళ రామస్య ఒప్పందానికి మళ్ళీ బ్రేక్ అయితే ఏదైనా ఆలోచన ఉన్నట్లయితే మేమేమన్నా సీరియస్ గా చెప్తున్నాం, ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు అవసరం లేదు, ఆ హోదాకు నేను తగినని కాదని తెలంగాణ ప్రజానికి క్షమాపణ చెప్తా ఉన్నాం. అంతకంటే క్వశ్చన్ లేదు కదండి. అట్లాగా చందు గారు, రేవంత్ రెడ్డి మేఘాడాలో మరి మీరు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నేత ఉండేందుకు, ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని పొందేందుకు మరి పీకడానిక? ఒకవేళ ఆలోచన మీకు ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి చేసే ప్రజా వ్యతిరేక పాలసీల మీద యుద్ధం చేయాలనే ఆలోచన
ఉన్నట్లయితే ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి ఆలోచన ఉన్నట్లయితే రెండు బయట మాట్లాడండి. లేకపోతే మాత్రం మీరు ఒప్పందం ఎట్లా కండక్ట్ చేస్తారంటే చేయండి. తెలంగాణ ప్రజలు మేధావులు తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఎట్లా చెప్పాలని జవాబు అట్లా చెప్తారు. అట్లా యాదగిరి గారు అంటే ఏంటి టైం తీసుకొని వద్దామనా, లేకపోతే ఆ టైం వచ్చినప్పుడు కేసీఆర్ గారు బయటకు వస్తారనా, అప్పటి వరకు కేటీఆర్ని హరీష్ రావుని ముందు పెట్టి రాజకీయం చేద్దామనా? అంటే ఆలోచన ఏంటి అసలు? బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటి? అంటే కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి ప్రశ్నిస్తే అది వేరే విధంగా ఉంటుంది కదా. డెఫినెట్లీ మీరే చెప్తున్నారు కేసీఆర్ ఒకవేళ ప్రశ్నిస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తట్టుకోలేవని, మరి ఇంకా ఎందుకు సైలెంట్గా ఉన్నట్లు? అదే కదా ప్రశ్న ఇప్పుడు. నేను అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం వరకు వాళ్ళకు సమయం ఇవ్వాలని చెప్పేసి మా నాయకులు ఆయన ఆదేశాల మేరకు కేటీఆర్ గారి అని మేము ప్రశ్నిస్తున్నాము. సోదరుడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, అది కొంచెం తగ్గించుకొని మాట్లాడమని చెప్పండి. పెద్దలతోటి గౌరవంగా మాట్లాడమని చెప్పండి. ఇంకొకసారి నేను మాట్లాడాలంటే మీ నాయకులు పీక్తూ అని చెప్పి నేను అంటా. నువ్వేమంటావు తమ్ముడు? ఇచ్చిన పదవులకు పీక్ ఎన్ని గంటలు తీసుకొస్తారు తమ్ముడు? తమ్ముడు ఇంతసేపు చక్కగా జరిగింది. ప్లీజ్ ప్లీజ్ అగ్రెసివ్ వెళ్ళకండి. లేదు లేదు చందు గారు యాదగిరి గారు ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి పరిపాలన పాలిస్తుంటే ఏం పీకుతున్నారు మీరు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి పరిపాలిస్తుంటే ఏం పీకుతున్నారు మీరు అందరూ? భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజా సమస్యలు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి వెళ్తలేరు కదా, ముఖ్యమంత్రి ఇంట్లోకెళ్ళి పరిపాలిస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తానే చేయండి, మాకు సంబంధం లేదు. ఓకే రైట్ చందు గారు. ఓకే చందు గారు ఒక్క ప్రశ్న అండి. సరే ప్రతిపక్ష నేత బయటికి వచ్చి ప్రజా సమస్యలపైన పోరాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారికి ఉంది. కాకపోతే మీరు ఈ రోజు ఇంత అగ్రెసివ్గా బీఆర్ఎస్ని అడుగుతున్నారే, ప్రతిపక్షం బయటకు వచ్చి అడగట్లేదని. కానీ అంతకంటే అగ్రెసివ్గా అడగాల్సింది ప్రభుత్వాన్ని కదా, ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో అడగట్లేదనేదే వారు చెప్తున్నటువంటిది. ఏం చెప్తారు దానికి? చెప్పేసి కంక్లూడ్ చేసేయండి, టైం అయిపోతుంది. భారతీయ జనతా పార్టీ పనిచేస్తామని అనేక ఉదాహరణలు ఇప్పటిదాకా చెప్పిన మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే ఒక విషయం నేను చెప్తా వినండి. మూసి సుందరీకరణ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మొదలు నిద్ర చేశారు. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కానీ మూసి సుందరీకరణకు మేము వ్యతిరేకమని చెప్పలేదు. మూసి అభివృద్ధి జరగాలి, అలాగే తెలంగాణ అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు కూడా తీరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పాలసీ. అనేక రకాల సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద కూడా మీరు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ G20 తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తే కేంద్ర మంత్రి హోదాలో మా బండి సంజయ్ కుమార్ గారు కార్యకర్త లెక్కపై నిరుద్యోగుల సమస్యల కోసం ఆడ పనిచేసిన వాడు ఉద్యమాలు చేసిన వాళ్ళకు వెళ్ళిదని నిలబడ్డారు. కేసీఆర్ మాట్లాడు ఈ విషయంలో, ఈ కేటీఆర్ ఎందుకు మాట్లాడు? మీరే మాట్లాడి చేతులు దులుపుకొని పోవడానికి. ఓకే రైట్ చందు గారు, అదేవిధంగా యాదగిరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరికి కూడా ఈ అంశానికి సంబంధించి మీ ఇద్దరు కూడా మీ పార్టీల తరపున బలంగా మీ గొంతు వినిపించే ప్రయత్నం చేశారు. మొత్తంగా 3 పార్టీలు కూడా ఏ 2 పార్టీలు ఒకటి అని తమని తాము వేరు అని చెప్పుకొని ఇతర పార్టీని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ సమీకరణాలు జరగబోతున్నాయి, అవన్నీ కూడా వేచి చూడాల్సింది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ News 360.